ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాదమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజం కనకావదాతం సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షం విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరాన్నవనీరదాభా పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధంలో 3వ అధ్యాయం. సూతగోస్వామి నిన్న భగవంతుడి యొక్క అవతారములు చెబుతూ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అంశము కళలు కానీ కృష్ణుడు స్వయం భగవంతుడు అని చెప్తూ జన్మగుహ్యం భగవతో యయేతత్ ప్రయతో నరః సాయం ప్రాతర్గృణం భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. ఎవరైతే శుచిగా ఉండి ఈ రహస్యమైనటువంటి భగవంతుడి యొక్క అవతారమును సుసంధ్యయందు చదువుతారో లేదా వింటారో వాళ్ళకి సంసారం అనేటువంటి క్లేశం లేకుండా ఉండకుండా వాళ్ళు విముక్తులవుతారు అని చెప్పి నేను ఫలశ్రుతులు చెప్పారు. ఏతద్రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః మాయా గుణైర్విరచితం మహదాదిభిరాత్మని. భగవంతుడు ప్రాకృత రూపరహితుడు చిదేకరసుడు అగు పరమాత్ముని ఈ రూపము మహదాదులైన మాయా గుణములచే జీవదేహమందు విరచితమైనది. యథా నభసి మేఘౌ ఘోరేణుర్వా పార్థివో అనిలై ఏవం ద్రష్టరి దృశ్యత్వమారోపిత మబుద్ధిభి. వాయువుని ఆశ్రయించి
మేఘరాశిని ఆకాశమునందు ఆరోపించున్నట్లు లేదా పృథివీ అందున్న రేణువులను వాయువునందు ఆరోపించున్నట్లు మూఢులకు వ్యక్తులు సర్వదర్శియు సచ్చిదానందుడునకు భగవానుని యందు దృశ్య భారాత్మకమగు అచిత్ శరీరమును ఆరోపించురు. ఇక్కడ ఆకాశములో మేఘాలు ఉంటాయి. కానీ ఆకాశంలో ఉంటాయి అవి. వాయువు ఎక్కడైతే ఎక్కువగా ఉండదో అక్కడ ఉంటాయి, మళ్ళీ గాలి విడుకుంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ సముద్రం మీద తయారైన మేఘములన్నీ కూడా వాయువు ద్వారా నెట్టబడుతూ ఉంటాయి. కానీ ఆకాశం దిక్కుతే అనుకుంటూ ఉంటాం, అనుకుంటాం. ఆ విధముగానే భూమి మీద అన్ని మట్టి ఉంటుంది, రేణువులు ఉంటాయి. ఒక్కసారి దుమారాసినట్లయితే అవన్నీ కూడా గాలి ద్వారా వేసేస్తూ ఉంటాయి. అలా అని చెప్పి గాలిలో రేణువులు ఉంటాయా? ఉండవు కదా. స్వచ్ఛమైన గాలిలో ఉండవు, స్వచ్ఛమైన ఆకాశంలో మేఘాలు ఉండవు. కానీ వాయువు మేఘాలు తీసుకొస్తూ ఉంటే వాళ్ళు పెట్టుకుపోతూ ఉంటుంది. ఈ దుమ్ము కూడా ఆ వాయు వేగానికి వస్తూ ఉంటాయి, కింద అడిగిపోతూ ఉంటాయి. కానీ స్వతంత్రంలో వాయువులో ఎటువంటి దుమ్ము ఉండదన్నమాట. ఆ విధముగానే ఈ భగవంతుడి యందు ఎప్పుడు కూడా దృశ్య ధారాత్మకమగు అంటే అచిత్ శరీరం ఉండదు. భగవంతుడు మనకి ఇక్కడ ప్రపంచంలో చర్యలు చేస్తూ ఉంటాడు, మానవ మాత్రమేగా నాకు కనబడుతూ ఉంటాడు. కానీ ఈ మాయా ప్రపంచంలో భగవంతుడు వచ్చినంత మాత్రమున ఆయనకు మనలాంటి శరీరం ఉండదు, రక్తమాంస శరీరం ఉండదు. ఆయనకి మన ఆకలి తట్టుకులు ఉండవు, నిద్ర ఉండడం అవన్నీ కూడా ఆయనకు ఉండవు. కానీ వచ్చాడు కాబట్టి ఆయన చేస్తుంటాడు. కానీ మనకు మళ్ళీ త్రిగుణములకు బద్ధీభూతుడై కర్మబంధనం ద్వారా శరీరం భగవంతుడు పొందడు. కాబట్టి విష్ణువు ప్రపంచంలో అవతరించి లీల చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు శుద్ధ చిన్మయ స్వరూపుడే. మనలాగా ఆయన రక్తమాంస శరీరం ఉండడం, ఏదో పుట్టడం, పెరగడం, ముసల్తనం రావడం అవన్నీ ఉండవు భగవంతుడికి. నిత్య చిన్మయ శరీరుడు. ఎవరైతే మూడులో వాడు భగవంతు శరీరం లేదు, ఇక్కడ కొంచెం వచ్చి మానవ రూపంగా కొన్ని ఏళ్ళు చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు, ఆయన శరీరం ఉండదు, ఇంకా ఆయన అనంతాత్మలో కలిసిపోతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. కానీ భగవంతుడికి ఎప్పుడు చిన్నగా శరీరం ఉంటుంది, నిత్యము. అతపరం యదవ్యక్తమవ్యూఢ గుణ బృంహితం అదృష్టాశ్రుత వస్తుత్వా సజీవో యత్ పునర్భవః. అవ్యూఢ అంటే అపరిణతములకు సర్వగుణములచే బృంహితమైనట్టు, పూర్వము కనబడినదియు వినబడనదియు అగు సూక్ష్మ రూపముతోనూ పునర్జన్మాదులతోనూ కూడిన వాడు జీవుడు. భగవంతుడికేమో ఇటువంటి శరీరం లేదని చెప్పారు. ఇప్పుడు జీవుడి యొక్క పరిస్థితి ఏమిట? అపరిణితమగు సర్వగుణములచే రచితమైనది. సర్వగుణములు అంటే సత్వ రజ తమో గుణములు. ఈ గుణములు పూర్ణమై జీవుడు, అవి పరిణతము చెందలేదు. అంటే సత్వగుణం రజోగుణాన్ని తమోగుణాన్ని దాటి సత్వగుణంలో ఇప్పుడు కూడా ఉండడు, కలుస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకా సర్వగుణములచే బృంహితమైనట్టుగా అంటే రచించబడినటువంటిది పూర్వము కనబడదు. పూర్వం మనకున్న శరీరం లేదుగా, తర్వాత మనం ఉంటున్నా ఉండదు. అటువంటి శరీరము మనది, పూర్వము కనబడినది వినబడినది సూక్ష్మ రూపముతోను. ఆ జీవులు అంటే జీవులు కనపడ్డాడు, లోపలికి ఎక్కడో ఉంటారు అంటారు. నాభికి పైన దేశమున హృదయంలో జీవుడు ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఆ జీవుడు మనం చూడలేము, ఆయన మాట మనం వినపడవు కూడా, అతి సూక్ష్మంగా ఉంటాడు. ఇంకా పునర్జన్మాదులతోనూ కూడినవాడు. పునర్జన్మ ఉంది జీవుడికి. కర్మ ప్రకారం ఆయన జీవుడు కర్మఫలితాన్ని అనుభవించడం కోసం రకరకాల శరీరాన్ని దాల్స్తూ ప్రపంచంలో పుడుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. అటువాడు జీవుడు. వివరణము: ఈ స్థూల రూపము కంటే పరముగా భగవానులకు సూక్ష్మము అవ్యక్తము రూపము కలదు. భగవంతుడికి మన యొక్క స్థూల రూపము కన్నా సూక్ష్మమైనటువంటిది అవ్యక్తం మన కనబడి ఒక రూపం ఉందన్నమాట. అది స్థూలం వలె ఆకారాది గుణములు కలది కాదు.
కానీ చూడడానికి మామూలుగా మన కర్మైన వస్తువులా ఉండదు. అందుకనే వాళ్ళందరూ నేతి నేతి ఇది కాదు ఇది కాదు చెప్తూ ఉంటారు అన్నమాట. వీరులకు వీరైంది కదా, అదే సూక్ష్మ శరీరము. ఆత్మ యొక్క ఆరువము లేదా ప్రవేశం ఉండుటచే అది ఏ జీవుడు చెప్పబడుతున్నాడు. ఇది మాటి మాటికి జన్మించుండును. మాటి మాటికి పుడుతూ ఉంటుంది. దానికి పుట్టుక సౌర్యం అయినప్పటికీ కూడా కర్మబంధనంలో ఉన్న కారణంగా కొత్త శరీరాన్ని పొందడం, పాత శరీరాన్ని పాడేయడం చేస్తూ ఉంటుంది అన్నమాట. యత్రేనే సదసద్రూపే ప్రతిషిద్ధే స్వసంవిద అవిద్యయాత్మని కృతే ఇతి తద్బ్రహ్మదర్శనం. అజ్ఞానముచే పరమాత్మయందు కల్పితమైన ఈ స్థూల సూక్ష్మ రూపము స్వరూప జ్ఞానము చేత నిరాకృతమైన జీవుడు జ్ఞానైక స్వరూపము బ్రహ్మము అనగా చిదానందమయుడగును. అజ్ఞానము చేత పరమాత్మయందు కల్పితమైన ఈ స్థూల సూక్ష్మ రూపము, పరమాత్మేమో అంశరూపు, భగవంతుడి యొక్క అంశము ఆయన సమస్త జీవుల హృదయంలో ఉంటాడు. జీవుడు పరమాత్మ ఒకటి కాదు. పరమాత్మకి శరీరం ఉండదు, జీవుడికి కర్మబంధనం ఉన్న కారణంగా శరీరం ఉంటుంది. స్థూల సూక్ష్మ రూప స్వరూప జ్ఞానము చేత నిరాకృతమైనప్పుడు జీవుడు జ్ఞానైక స్వరూప బ్రహ్మముగా అనగా చిదానందమయుడును. ఈ జీవుడికి ఎప్పుడైతే ఈ స్థూల సూక్ష్మ శరీరముల యొక్క బంధనం పోతుందో, లోపల జీవుడు ఉన్నాడు, ఆ జీవుడికి స్థూల శరీరం బయట కనపడుతుంది, సూక్ష్మ శరీరం లోపల ఉంటుంది మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం. ఇది ఈ రెండు ఎప్పుడు తిరిగిపోతాయో అప్పుడు ఆ జీవుడు శుద్ధ జీవాత్మ రూపాన్ని పొంది ఆనందంలో భగవత్ సేవ చేస్తూ ఉంటాడు. జీవుడు జీవాత్మ కూడా స్వరూపం ఉంది. భగవంతుడి చిదానందమైన స్వరూపం ఉందో జీవుడికి కూడా అటువంటి చిన్నమయ స్వరూపం ఉంది. కానీ భగవంతుడిని మర్చిపోయిన కారణముగా ఆ మరుపుకి తగినటువంటి చికిత్స చేయడం కోసం, పనిష్మెంట్ ఇవ్వడం కోసము ఈ మాయ ఇది కాలాగా భగవంతుడు పాడేశాడు. చూడమ్మా కాస్త పంతులు మర్చిపోయాడని చెప్పి మళ్ళీ మరపించేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఆ దుఃఖాలకు మనకు అవగతం అయినప్పుడు సత్సాంగత్యం వలన మళ్ళీ మనకి జ్ఞాపకం వస్తుంది అనమాట. జ్ఞాపకం వచ్చిందని చెప్పి మాయ, మళ్ళీ ఆ మాయే మనకి సహకారం చేస్తూ భగవంతుడు పంపిస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ బంధనములు పోతాయో, స్థూల శరీరముల బంధనము, అప్పుడు ఈ జీవుడు కూడా శుద్ధ చిన్మయ రూపాన్ని పొంది భగవద్ధామాన్ని భగవత్ చేస్తూ ఉంటాడు. యద్యేషోపరదాదేవి మాయా వైసారథీమతి సంపన్న ఏవేతి విదుర్మహిమ్ని స్వే మహీయతే. ఈశ్వర సంబంధము, దైవరూపము, అవిద్యారూపము అగు మాయ ఉపరతమును శాంతిని పొందినచో జీవుడు ఉపాధిరహితుడై తన పరమానంద స్వరూపుని విరాజిల్లును. ఈ విషయం తత్వవేత్తలు ఎరుగుదురు. ఎవరు చెప్తారన్నమాట. ఈ అవిద్య అనేటువంటిది ఈశ్వర సంబంధము, దైవ రూపము. దైవీ కేశ గుణమయి మమమాయా దురత్యయ మామేవయ్యే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మాయ అటువంటిది భగవంతుడి మాయాది, ఈశ్వరుడిది, ఇంకా దైవరూపమైనటువంటిది, ఇంకా అవిద్యారూపము, అవిద్యత మాయ అన్నమాట. ఇటువంటి మాయ ఎప్పుడైతే ఉపరతి శాంతి పొందుతుందో అప్పుడు జీవుడు ఉపాధి రహితంటే ఈ ప్రాపంచిక శరీరం లేకుండా తన యొక్క నిత్య శరీరాన్ని పొంది ఆయన పరమానంద స్వరూపంతో విరాజిల్లుతూ ఉంటాడు. దీనినే తత్వవేత్తలు దీన్ని బాగా తెలుసుకుంటారు. మనకి అర్థం కాదు, కానీ తత్వం తెలిసిన వారికి ఇది బోధనమవుతుంది. ఏవం జన్మాని కర్మాణి కర్తురజనస్య చ వర్ణయంతి స్మ కవయో వేదగుహ్యాని హృత్పతే. నిర్వికారుడు, జన్మాదిరహిడు, అంతర్యామియగు భగవానుని వేదగుహ్యములకు ఆవిర్భావాదులను లీలా రహస్యాదులను పండితులు కీర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క లీల కీర్తన వలన, స్మరణ వలన మనకి త్వరగా ఈ అభిర్చిపోతుందన్నమాట. అందుకని భగవంతుడు ఆయన నిర్వికారుడు. మనకు వచ్చిన ఇప్పుడు వికారం ఉండదు ఆయనకి. జన్మాది నిజంగా భగవంతు జన్మ ఉందా? లేదు.
జన్మకర్మచమే దివ్యం యోమాం వ్యక్తిత్వం అని భగవంతుడు యొక్క జన్మము కర్మలు జీవుడు మనలాగా తల్లిదండ్రులు పుట్టడం 9 మాసాలు కనపడుతున్నాయండి. మరి కంసులకు ఆరాగారంలో జాగ్రత్తగా 9 మాసాలు మోసింది కదా అంటే అది గుర్తు. మామూలుగా మనకి ఇక్కడ మాంత్రికులు ఎవరు ఇంద్రదానం చేసే వాళ్ళు చేస్తున్నారు కదా, కనిగట్టు కడుతుంటే మరి ఆయన అన్ని గంట పెద్ద ఇంద్రదాలు కనిగట్టు కట్టలేడు. ఆ విధంగా ఆ దేవకీదేవి గర్భంలో ఉన్నట్టుగా ఆయన నటించాడు అంతే, ఆయన ఉండడు. మనకి గర్భభద్రం ఆయనకు ఉండదు అనమాట, ఆయన హృదయములో ఉంటాడు. ఆ హృదయములో ఉన్న తర్వాత అప్పుడు సమయం వచ్చినప్పుడు ఆయన ఆ బ్రహ్మాది దేవత యొక్క కీర్తన పొందిన తర్వాత బయటికి ప్రత్యక్షమయ్యి మళ్ళీ లీల వేయడం కోసం ఆయన వస్తాడనమాట. కాబట్టి ఆయన యొక్క జన్మకర్మలు అవన్నీ కూడా చాలా రహస్యమైనటువంటివి. ఆ భగవంతుని వేదగుహ్యములుగా ఆవిర్భవాదులు, ఆయన ఈ ప్రపంచంలో ఆవిర్భవించడం మళ్ళీ తిరోహితం వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా వేదములో రహస్యముగా ఉంటుంది. దాన్ని పండితులు మాత్రమే కిట్టుకలుగుతూ ఉంటారు. లేకపోతే మనబోటి వాళ్ళకి ఆ కిట్లు వచ్చాడు వెళ్ళాడు అని అనుకుంటూ ఉంటాం. రాముడు ఉండేవాడు, రాజ్యపరిపాలన చేశాడు, రామరాజు అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పటికీ కూడా సైంటిస్టులకి బుర్ర తిరిగిపోయే ప్రమాణాలు దొరుకుతున్నాయి. సముద్రంలో శివదోహనం, ద్వారకలో పెద్ద నగరం ఇప్పటికీ ఉన్నాయి. నాసాలో వాళ్ళు కూడా చూస్తున్నారు ఫోటోలు అవన్నీ కూడా. ఇప్పుడు తెలుసున్న వాడికి ఈ హిందువు చెప్పేటువంటి ఇవి పురాణములన్నీ కూడా ఇది కథ లాంటివి కాదు, ఇవి తెలుస్తుంది. సవాయుధం విశ్వమోఘలీల సృజత్యత్యత్తి న సజ్జతేస్మిన్ భూతేషు చాంతర్హిత ఆత్మతంత్ర షాడ్వర్గికం జిఘ్రతి షడ్గుణేశ. అలౌకికమయుడకు ఆ విష్ణు భగవానుడు ఈ విశ్వమును సృష్టించుతున్నాడు. అలౌకికము అంటే లోకానికి సంబంధించినటువంటి బుద్ధి ద్వారా ఆలోచించలేము. అబ్బా ఇంత పెద్ద సృష్టించాడు ఆయన అంటే మనం ఊరకే గుర్తున్నది, మనకి బుద్ధి ద్వారా మనం ఆలోచించలేము. కాబట్టి ఆయన అలౌకికమైన విష్ణు భగవానుడు యొక్క ఆయన భగవంతుడు ఈ విశ్వం సృష్టించాడు, పాలించుతున్నాడు, ధ్వంసము చేయిస్తున్నాడు. విశ్వం సృష్టించేది ఆయనే, విశ్వాన్ని పాలించేది ఆయనే, దాన్ని మళ్ళీ ధ్వంసం చేసేది ఆయనే. ఆయన ప్రాణులలో అంతర్యామి రూపముతో విరాజిల్లుతూ స్వతంత్రుడై షడింద్రియముల విషయమును గ్రహించును. భగవంతుడు ఆ విధముగా తానుగా ఉంటూ విశ్వాన్ని సృష్టించి విశ్వంతో వ్యాపించి విశ్వంలో ఉన్న సకల జీవుల యొక్క హృదయంలో పరమాత్మగా ఉన్నాడు. ఒకే భగవంతుడు 3 రూపాలుగా ఉంటున్నాడు. మన ఇంట్లో ఉంటే ఆఫీసులో ఉన్నాం, ఆఫీసులో ఉంటే సినిమాలలో ఉన్నాం, ఒకతో ఉండదు ఎక్కడ. కానీ భగవంతుడు అన్ని చోట్ల ఉంటూ అది ఎక్కడ చేస్తూ ఉంటాడు అనమాట. కానీ వానికి నియామకుటకుటచే ఋషికేశుడు ఈ కార్యములంటున్నాను ఆసక్తుడు కాదు. ఆ విధంగా ఇన్ని రకములుగా భగవంతుడు ఉన్నారు కూడా ఈ కార్యములు చేస్తున్నప్పుడు ఆయనకి కార్యకాలకు ఎటువంటి బంధనము అంటదు. ఆయన ఋషికేశుడు, ఋషికుడు ఇంద్రియులకు కూడా ఆయన అధిపతి అన్నమాట. అందుకనే మన హృదయంలో ఉన్నా కూడా మనం చేసే కూడా ఇది అంతమని అందుకని పరమాత్మ ఎదురుగా ఉంటూ ఉంటాడు భగవంతుడు. షడ్గుణేశుడు 6 గుణములుగా ఈశ్వరుడు ఉంటాడు. కామ క్రోధ లోభ మోహమద మాత్రములు ఈ 6ంటికి నియంత ఆయన. రూప రస గంధ శబ్ద స్పర్శ చింత అనేటువంటి 6 వర్గములు కంటే అధికుడై ఇంకా పాపము నశించిన వాడు, ముసలితనము లేనివాడు, మరణము లేనివాడు, శోకము లేనివాడు, ఆకలి దప్పికలు లేనివాడు, అస్థి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇది గుణా వికార లాభ జడద్రవ్యానం. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి కూడా ముందు ఉండడము, తర్వాత పుట్టడము, తర్వాత క్రమంగా పెరగడము, అది మళ్ళీ పరిణామం రావడం, పరిపక్వం రావడము, మళ్ళీ తగ్గిపోవడము. ఒక చిన్న పుష్పము నుంచి పిండి, పిండి నుంచి కాయ, కాయ నుంచి పండు, పండు మళ్ళీ మిగలనుకు పోయి కుంచుకుపోయి కింద పడిపోయిపోతుంది. అలాగే ప్రతి వస్తువు అంతే.
మనం చిన్నప్పుడు పుడతాము, తర్వాత వీళ్ళు పెరుగుతాము, కొంతకాలం యామాసం పడి ముసలితనం వస్తుంది, మళ్ళీ పోతూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఇటువంటి 6 గుణములతో సంబంధం ఉంది, అవన్నీ పోతూ ఉంటాయి. కానీ 6 గుణములు భగవంతుడికి ఎప్పుడు కూడా చెందవు అన్నమాట. సమగ్రముకు ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ జ్ఞానము, వైరాగ్యము అను ఈ 6 గుణములకు అధీశ్వరుడు భగవంతుడు. అంటే 6 గుణములు అన్నమాట. సమగ్ర ఐశ్వర్యస్య, వీర్యస్య, యశస్సు, శ్రీ జ్ఞాన వైరాగ్య గుణములు ఉన్నవాడు భగవంతుడు. తర్వాత క్షుత్పిపాసలు, శోక మోహములు, జరామరణములు అను షడూర్ములు జయించినవాడు. ఆయనకి ఆకలి తప్పికలు ఉండవు, ఇంకా శోకము మోహము ఉండదు. అంతమంది భగవంతుడు కళ్ళెదురకుండా ఆయన సంతానమేమిటి, ఆయన రాజ్యం అంతా కూడా సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఒక్కొక్క భార్య 80 పిల్లలు, అటువంటి 16,200 మంది భార్యలు, అందరికీ అంతమంది సంతానం, అందరూ కూడా వాళ్ళు కొడుకులు సరిపోయారు. అయ్యా ఇంకేమైనా కొంచెమైనా బాధ అనిపించిందా? శోకం లేదు, మోహం లేదు. రామచంద్ర మూర్తి ఇలాగా అడవ వదిలేశాడు, మోహం ఉంది ఆయనకి. రాజ్యం సింహాసనం పొద్దున ఆయనకి సింహాసనం మీద కూర్చోబెడతారు, రాజ్యాభిషేకం, రాత్రి ప్లేట్ మారిపోయింది కొమ్మన అడవలు. ఎంత సింహాసనం ఎక్కడానికి ఎంత మొహంలో ఆయనకి స్థూకత ఉందో, అడవులు వెళ్ళేటప్పుడు కూడా అంత చిరునవ్వు మొహం మీద ఉంది ఆయన, ప్రసన్న అవ్వడం అన్నమాట. కాబట్టి ఇటువంటి ఏమి కూడా ఆయన్ని బాధించవు. ఇంకా జరామణం లేనివాడు, అటువంటి ఈ 6 గుణములు జయించినవాడు అధీశ్వరుడు, షడ్గుణేశుడు. నాస్య కశ్చిన్ నిపుణేన దాతోరవైతి జంతు కుమనీషభూతి నామాని రూపాణి మనోవచోభి సంపన్వతో నటచర్యామి వాజ్ఞ. మూఢులకు మానవుడు నాట్యకారుని సంకేతమును తెలుసుకొనట్లు కుబుద్ధియకు జీవుడు బ్రహ్మ యొక్క, జగద్విధాత యొక్క నామరూపములను మనోవాక్కులచే విస్తరింపజేయుచు ఈశ్వరుని లీలలను తర్కకౌశలను చే తెలుసుకున్నదాలడు. అసలు నాట్యం అంటే ఏమీ తెలియదు, నాటకాలంటే తెలియదు. అటువంటి కూర్చుని నాట్యం చూసే ఏమవుతుంది? నాటకం కూడా అర్థం అవుతుంది. ఏ నాటకం? రకరకాల నాటకాలు ఉంటాయి. శ్రీకృష్ణాయవారు అంటే శ్రీకృష్ణాయవారి గురించి తెలుసుంటే అందులో మంది ఆ రసం ఆస్వాదించగలుగుతాం. కానీ మనకి దాని ఏమి ఎటువంటి అవగాహన లేదనుకోండి, ఏదంతా సగమిక అయోమయంగా ఉంటుంది. ఆ విధముగానే నాట్యకారుని సంకేతమును తెలుసుకొనట్లు, ఆ నాట్యములో వాడు చేసేటప్పుడు భరతనాట్యం ఒక్కొక్క లీల చేస్తూ ఉంటారు, అక్కడే ఉండదు, ఇలా అంటూ ఉంటారు. అంటే కృష్ణుని పాలిస్తున్నట్టు అన్నమాట. లీలలు ఉంటాయి, మనకి అర్థం అవుతుంది. అర్థం అవుతుంది, ఆనందం ఏముంటుంది? ఆ విధంగా మూఢ వ్యక్తికి ఏ విధంగా అయితే ఆ నాట్యంలో ఉన్నటువంటి భావములు తెలియకుండా వాడు ఆనందం అనుభవించకుండా ఉంటాడు, ఆ విధముగానే కుబుద్ధియకు జీవుడు భగవంతుడి యొక్క, జగద్విధాత యొక్క నామ రూపములను మనోవాక్కులచే విస్తరింపచేసు తనకున్నటువంటి విడివిడి జ్ఞానముతోటి భగవల్లీల వర్ణించాలని వెళ్ళేటప్పటికీ అక్కడైపోతుంది పడుతుంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా స్మరం. ఆ భగవతత్వానికి వెళ్ళడం కోసం, మనం పూజించడం కోసం మన యొక్క మనస్సుని పంపించి మనం తెలుసుకుందాం అనుకుంటూ ఉంటాం. ఏదైనా చెబుతుంటే వెంటనే మనసు వెళ్ళిపోతుంది, అక్కడికి వెంటనే స్కెచ్ చేస్తూ ఉంటుంది. కానీ భగవద్గీత వెళ్ళి ఆ విధంగా వేయడం మనకు కుదరదు, తత్వం వేరుగా ఉంటుంది. ఆ విధంగా నామ రూపములను మనోవాకులచే విస్తరింపచేసు మన యొక్క బుద్ధి ప్రకారం వాటిని చెబుతూ ఈశ్వరు లీలను తర్క కౌశలముచే తెలుసుకున్నదాలడు. తర్కము ద్వారా మన యొక్క బుద్ధి కుశలము ద్వారా మనం భగవద్గీతను చేసి చెప్పేద్దాం అనుకుంటూ తెలుసుకుందాం అనుకుంటే అది మన యొక్క ఊహ కలిగేటువంటి విషయం కాదు. భగవద్గీతలు సవేదధాతు పదవీం పరస్య దురంత వీర్యస్య రథాంగపాణి వ్యోమాయయా సంతతయానువృత్య భజేత తత్పాద సరోజగంధం. నిరంతరము నిష్కపటమైన ఆనుకూల్యముతో భగవానుడి పాదపద్మ గంధమును సేవించువాడు
మరి ఎలా తెలుసుకోవాలిట? ఎవరైతే భాగవతులను ఆశ్రయించి నిష్కపటముగా సేవ చేసేటువంటి ప్రవృత్తి కలిగి ఉంటారో అనుకూల్య భావముతో భగవద్భక్తులు చెప్పిన దానిని ఆచరిస్తూ భగవంతుడిని అనుకూలముగా మనం సేవిస్తూ ఉండాలి. అన్వయ వ్యతిరేకాభ్యాం ఉంటూ ఉంటారు. వ్యతిరేకముగా మనం ఆలోచించితే వెళ్ళిపోతారు అక్కడ ఉంటాం. కాబట్టి అన్వయం అనుకూల భావంతో భగవానుని పాదపద్మ దంభమును సేవించువాడు. పాదపద్మ అక్కర్లే, ఆయన యొక్క పాదాల దగ్గర పెట్టినటువంటి ఆ తులసి యొక్క సౌరభాన్ని దానము చేసినవాడు, లేదా పుష్ప సౌరభాన్ని చేసినవాడు, సేవా సుఖమును సేవలో పాల్గొనేవాడు. అటువంటి వాడు అలౌకికుడు లీలామయుడు పరమేశ్వరుడు విధాతయునకు చక్రపాణి యొక్క తత్వమును తెలుసుకొనగలడు. పాండిత్యాల మనం తెలుసుకోలేము. ఆయన ఆశించినట్లయితే దదామి బుద్ధియోగం, ఆ భగవంతుడు బుద్ధియోగాన్ని ఇస్తాడు, అప్పుడు తెలుసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి నిష్కపటమైనటువంటి నిరంతరము ఎల్లప్పుడూ నిష్కపటమైనటువంటి ఆనుకూల్య భావంతో భగవంతుని సేవిస్తూ ఉండాలి. అప్పుడు ఆ సేవ ఫలితముగా భగవంతుడు తత్వజ్ఞానం ఇస్తాడు. ఆయన అలౌకికుడు భగవంతుడు. ఈ లోకంలో ఉంటూ కూడా లోకానికి చెందినవాడు కాదు, లీలామయుడు, నిరంతరం లీల చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు, సకలమునకు అధీశ్వరుడు ఆయన. విధాత, అందరినీ కూడా ఆయన కంట్రోల్ చేస్తూ నియమించేవాడు అన్నమాట, నియామకుడు. అటువంటి చక్రపాణి, ఈ చక్రంలో భగవంతుడు యొక్క తత్వం మనం తెలుసుకోగలుగుతాము. అధీహ ధన్యా భగవంత ఇత్థం యద్వాసుదేవేఖిల లోకనాథీ కుర్వంతి సర్వాత్మకమాత్మభావం నయత్ర భూయః పరివర్త ఉగ్రః. భగవతత్వజ్ఞులకు మహాత్ములారా, ఎవరంటున్నారు? సౌరకాది విష్ణువుని అంటున్నాడు సుతగోస్వామి. అయ్యా, మీరందరూ కూర్చొని మీకు భగవతత్వం బాగా తెలుసు, అందుకనే ఈ లోకము నుంచి ఉత్తమ లోకాలు వెళ్ళడం కోసము 1000 సంవత్సరాల కాలం జరిపినటువంటి యాగాన్ని మనం మొదలుపెట్టారు. ఎక్కడ? నైమిసారణ్య క్షేత్రములో. కాబట్టి భగవతత్వ తెలుసు మహాత్ములారా, మీరే ఈ జగత్తులో కృతార్థులై ఉన్నారు. ఎవరైతే భగవత్పరముగా జీవితాన్ని గడుపుతూ ఉంటారో వాడు కృతార్థులు. ఎందుకుట? ఏలయన ఈ విధముగు ప్రశ్నముల ద్వారా భువనపతియగు వాసుదేవుని యందు ఐకాంతిక మనోవృత్తిని వెల్లడి చేయుతున్నారు. ఎందుకంటే మీరు ఇంతటి ఉత్తమమైన ప్రశ్న అడిగారు. ఇది భగవంతుడు ఏడు లీలలు చేశాడు. ఎందుకంటే ఆ లీలల ద్వారానే, ఆ లీలలు శ్రవణము చేసినా, మననము చేసుకున్నా, కీర్తించినా మనకి మనస్సు ప్రశాంతం అవుతుంది. ఈ ఆత్మ సుప్రసిద్ధతి, ఆత్మ సుప్రసాదం అవుతుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి ఉత్తమమైన ప్రశ్న మీరు అడిగారు. ఆ ప్రశ్నల ద్వారా భువనపతి వాసుదేవుని యందు ఐకాంతిక మనోవృత్తి ఉంది కాబట్టి అడిగారు. ఎవరికి ఏ విషయం ఉందో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఆ విషయాలు వింటారో అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. అలాగే ఇక్కడ మీకు అటువంటి విషయం లేదు, మీకు మనోవృత్తి ఉంది కాబట్టి మీరు నన్ను అడిగారు. ఇటు నిశ్చల భావము కలిగిన సో మాటి మాటికి గర్భవాసాది దుఃఖ రూపము భయంకరమునకు జనన మరణ పరంపర కలుగదు. దేనికంటే ఇటువంటి నిశ్చల భావం ఉండాలి. దేని యందు? భగవంతుడి యందు. కాబట్టి మీకు ఈ విధముగా వాసుదేవుని యందు ఐకాంతిక మనోవృత్తి ఉంది కాబట్టి ఇంకా మీరు మాటి మాటికి మళ్ళీ ప్రపంచంలో ఈ భూలోకంలో పుట్టడము, తల్లి గర్భంలో ఉండడము అనే దుఃఖాలు ఇంకా మీకు రావు. ఇంకా భయంకరమైనటువంటి జననము భయంకరమే, మరణం భయంకరమే. పుట్టుగా భయంకరమైనటువంటిదే. ఆ పుడుతూ ఉంటే పుట్టేవాడైనా పోవచ్చు, లేకపోతే పుట్టే మీద తల్లినా కష్టం అన్నమాట. మరణం కూడా అంత కష్టం. శరీరంలోకి ప్రాణం ఎంత కష్టంగా వస్తుందో ఆ పోయేవాడు అంత కష్టంగా ఉంటుంది. అందుకనే హృదయ గ్రంథంగా ఉంటారు. ఈ అహంకార మమకారాలు ఇవన్నీ కూడా లోపల పట్టేసి మనల్ని వెళ్ళకుండా చేస్తూ ఉంటాయి. జీవుడు లోపల లాగడం బాగా కష్టం అన్నమాట. మామూలుగా మనకు ముందు పుచ్చుకున్నటువంటి కళ నుంచి ముందు తీయాలని ఎంత కష్టంగా ఉంటుంది, ఆపరేషన్ చేస్తే ఎంత కష్టం. అటువంటిది ఎక్కడో లోపల ఉన్నటువంటి ఆ జీవాత్మని వాడు బయట లాగుతాడు. ఎవరు? యమకింకరుడు పాసి వేసి అప్పుడు అవును మన పని. కాబట్టి
మరణం కూడా చాలా కష్టం, జననం చాలా కష్టమే. ఈ భయంకరమైన జనన మరణములు పరంపర ఇంకా ఉండదు. ఎవరికి ఉండదు? ఎవరైతే నిష్కపటముగా భగవంతుని ఆశ్రయించి భగవన్ లీలాకృతం చేస్తూ ఉంటారో వాడికి ఇంకా ఉండదు. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సన్నితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వచ్ఛయనం మహత్. వేదవ్యాస భగవానుడు శాంతిప్రదము, ఉత్తమ మంగళ సాధకము, భగవల్లీల కథామయము, సర్వవేద తుల్యము, సువిస్తారమునకు శ్రీమద్భాగవత మహాపురాణమును లోక కళ్యాణ నిమిత్తమై రచించెను. వేదవ్యాస వారు భగవత రచించారు అని చెప్తున్నారు. ఎవరు? సుతగోస్వామి అన్నమాట. ఆ గురుగారిని రాశారు. ఎందుకుట? ఇది లోకమునకు శాంతిని కలిగిస్తుంది, శాంతిప్రదము, శాంతిని ఇచ్చేటువంటిది. ఉత్తమ మంగళ సాధకము, మంగళములన్నింటిలో కూడా ఉత్తమ మంగళమును అంటే శుభాన్ని ఇచ్చేటువంటిది. భగవల్లీలా కథామయము, అడుగడుగునా భగవంతుడితో సంబంధించిన లీలలతో కూడిన కథలు ఉన్నాయన్నమాట ఇందులో. సర్వవేద తుల్యము, 4 వేదాలు సమానమైనటువంటిది. ఇంకా సువిస్తారము, చాలా విస్తారముగా 12 స్కందములు 18 శ్లోకాలతో నిండి ఉందన్నమాట. అటువంటి శ్రీమద్ భాగవత పురాణాన్ని లోక కళ్యాణము కొరకు ఆయన రచించారు. హరిదం గ్రాహయామాస సుతమాత్మవతాన్వరం సర్వవేదేతిహాసానాం సారం సముద్ధృతం. అనంతరము సర్వవేద ఇతిహాసముల సారమును గ్రహించి ఈ శ్రీమద్భాగవతమును ధీరులలో శ్రేష్ఠుడు తనకు పుత్రుడునకు సుఖదేవునకు బోధించాను. ఆ వ్యాస మహర్షి మరి తర్వాత ఆయన సర్వవేద ఇతిహాసముల సారమును చక్కగా ఇందులో మేళవించి ఈ శ్రీమద్భాగవతాన్ని ధీరులలో శ్రేష్ఠుడు, ధీరుడు ఉండాలి, ధీరత్వం అన్నమాట. అందులో శ్రేష్ఠుడు ఎవరు? సుఖదేవుడు. పైగా తనకు పుత్రుడు అయినటువంటి సుఖదేవునికి ఈ భాగవతాన్ని ప్రథముగా బోధించాడు. సతు సంశ్రావయామాస మహారాజం పరీక్షితం ప్రాయోపవిష్టం గంగాయాం పరీతం పరమర్షిభి. అంటే మీ అడుగు ప్రశ్న సమాధానం చెబుతున్నా. ఈ సమాధానం ఏదో నా మనుగడ కాదు, ఇది నేనేదో కల్పించి చెప్పేటువంటి శాసనం కాదు. ఇది వ్యాసుల వారు లోక కళ్యాణం కోసం రచించినటువంటి శ్రీమద్ భాగవత మహాపురాణము. దానిని మహాధీరుడు తనకి కుమారుడైనటువంటి సుఖదేవుడికి చెప్పాడు. అంటే అది అంత విలువైనటువంటి వస్తువు అది. కాబట్టి పైగా అది సర్వవేదములు ఇతిహాసముల సారము. ఆ సుకుడు మహర్షులచే పరివృతుడు గంగా తీరమున పర్వ వైరాగ్యము వలన ప్రాయోపవిష్టుడు, అంటే మరణ పర్యంతరము ఆహారము లేకుండా కూర్చున్నవాడు. ఆ నిరాహార దీక్ష అంటే పర్యంతరము ఉంటారు వాడు. కానీ ఇక్కడ ప్రాయం అంటే ప్రాణం పోయేంత వరకు ఎదురకుండా ఉండాలి. మరణ పర్యంతరము ఆహారము లేకుండానే కూర్చుని ఉండకూడదు. అలా కూర్చుని ఉండి ప్రాణం వదిలిపెట్టాడు. ప్రాయక విష్ణుడునై ఉన్న పరీక్షణ మహారాజుకు ఈ శ్రీమద్భాగవతం వినిపించాను. అటువంటి సుఖదేవ గోస్వామి మళ్ళీ ఈ పరీక్షిత మహారాజు అంటే బ్రహ్మాండం, మన పృథ్వీ యంత్రంలో పాల్చినటువంటి మహానుభావుడు అనమాట. ససాగర పృథివీని ఏకచక్రాధిపతితో పాల్చినటువంటి మహారాజు ఆయన పరీక్షిత మహారాజు. ఆయన ఈ గంగా నది తీరమున వైరాగ్యముతో కూడి ఆయన ప్రాయోపవిష్ణుడికి కూర్చుని ఉన్నాడు. అటువంటి ఆయనకి మహర్షి సభలో పెద్ద పెద్ద ఋషులు, సాధువులు, భక్తులు ఉన్నారట. అందరి ముందు కూడా ఈ సుఖదేవ గోస్వామి 16 ఏళ్ల వయసు చిన్న కురవాడు ఆయన భాగవతాన్ని చెప్పాడు. పరీక్షిత మహారాజు గారు వినిపించాడు. కృష్ణే స్వధానోపగతి ధర్మజ్ఞానాదిభి సహ కలౌ నష్ట దృశానేష పురాణార్కోధునోదిత. ధర్మ సంస్థాపకులకు శ్రీకృష్ణ భగవానుడు తన లీలను పూర్తి చేసి ధర్మ జ్ఞానాదులతో కూడా స్వధానమునకు వెడలగా ప్రస్తుత కలికాలమున అజ్ఞానాంధముకు లోకమునకు
దివ్య జ్ఞానావలోకమును కలిగించుటకై ఈ శ్రీమద్భాగవత సూర్యుడు ఉదయించినాడు. సూత గోస్వామిని సౌనకాది మహర్షులు 3 దశలు అడిగారు కదా. ఒకటి, జీవులకి పరమశ్రేయస్సు కలిగించేటువంటి వస్తువేది. రెండవది, భగవంతుడు ఏ ఏ అవతారములను దారుస్తూ ఉంటాడు ఇన్ని. మూడవది, భగవంతుడు ఈ భూలోకాన్ని వదిలి తన ధర్మానికి వెళ్ళిపోయినప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించింది. ఇంత ముందు శ్లోకం వరకు కూడా ఆ 2 సమాధానం అయిపోయింది. ఈ శ్లోకములో 3వ సమాధానం చెప్తున్నారు అన్నమాట. ధర్మాన్ని సంస్థాపన చేసిన భగవంతుడు శ్రీకృష్ణుడు తన లీలను పూర్తి చేసుకుని తన డ్యూటీ అయిపోయింది అనమాట. మరి తన ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ధర్మ జ్ఞానాదులతో కలిసి వెళ్ళిపోతున్నట్టు భగవంతుడు మరి వదిలిపెట్టి ఉంటారేంటి. ఎక్కడ ఏమంటే గీతలో శ్లోకం ఉంది కదా, తత్ర శ్రీ విజయోభూతి శ్లోకం ఏమిటది, ఎత్ర పార్థో ధనంజయ తత్ర స్త్రీ ఏంటి ఎవరికి శ్లోకం రావడం నాకే రావడం లేదు. విజయోభూతి ధ్రువాని తిరతనం. ఎక్కడైతే చక్రధారి శ్రీకృష్ణుడు ఆ దండపాయుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయము ముమ్మాడికి ఉంటుందన్నమాట. ఆ విధంగా భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటే అక్కడ జ్ఞానం ఉంటుంది. భగవంతుడు వెళ్ళిపోతే ఇంకొంటాయా, భగవంతుడితో పాటు వెళ్ళిపోయి వెళ్ళిపోయాయి అన్నమాట. ఆ భగవంతుడు ఈ ధామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ధర్మ జ్ఞానాదులతో కూడా ఆయన తన ఇంటికి వెళ్ళిపోయాడు ధామానికి. అప్పుడు కలికాలములో ఉన్నటువంటి జీవుల యొక్క అజ్ఞానాంధముగా అయిపోయింది ఈ లోకం అని చెప్పి ఆయన మళ్ళీ ఒక్కసారి నేను వెళ్ళిపోయేవన్నీ విధంగా అయిపోతే అలాగే పనుకుని దివ్య జ్ఞానము యొక్క అవలోకనము కలిగించడానికి, అది జీవులకి దివ్య జ్ఞానం కలిగించ కోసం అని చెప్పి ఈ పురాణముని ఒక సూర్యుడి వల్ల ఇచ్చాట. పురాణార్థం అన్నారు. శ్రీమద్ భాగవతము పురాణములలో సూర్యుడు వంటిదన్నమాట. అటువంటి దివ్య జ్ఞానం ఇవ్వడం కోసం అని చెప్పి భగవంతుడు ఈ శ్రీమద్ భాగవత సూర్యుడు ఉదయించినాడు. భాగవతాన్ని ఇచ్చాడనమాట. తత్ర కీర్తయతో విప్రా విప్రర్షిర్భూరి తేజసః అహం చాధ్యాగమం తత్ర నివిష్టస్తదనుగ్రహాత్ సోహం శ్రావయిష్యామి యథాధీతం యథామతి. సౌనకాది మహర్షులారా, పరీక్షితుని సభలో కీర్తించు మహా తేజస్వియు మునిశ్రేష్ఠుడు అగు శ్రీ సుఖ మహర్షి నుండి ఆయన కృపా ప్రభావముచే దీనిని తెలుసుకుంటుని. ఈ చెప్పబోయేటువంటి శ్రీ పవిత్రమైన శ్రీమద్ భాగవత సూర్యుడు దానిని అజ్ఞానం పారదోడేటువంటి దివ్య జ్ఞానావలోకము కలిగించేటువంటి ఈ భాగవతాన్ని నేను ఆ సభలో ఉండి పరీక్షిత్ మహారాజు గారి సభలో కూర్చున్నప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను. అక్కడ మహా తేజస్సునటువంటి మునిశ్రేష్ఠుడైనటువంటి సుఖదేవు కోసం చెప్పినప్పుడు ఆయన కృపా ప్రభావం నేను కూడా దాన్ని విన్నాను. చెప్పేవాడి కృపకి పడితే మనకి జ్ఞాపకం ఉండదు. గురువు గారు చెప్పినటువంటి విద్య మనకు ఉండాలి అంటే ఆయన అనుగ్రహం ఉండాలి. ఆ విధముగానే ఇక్కడ ఈ నువ్వు విన్నది చెప్తున్నావు మాకు మర్చిపోయావు కొంత అని అంటారేమో, కానీ సుఖదేవి కోసం అనుగ్రహం నాకు అంతా జ్ఞాపకం ఉంది. ఆయన కృపాప్రభావము చేత నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను గురువగు శ్రీ సుఖదేవుడి నుండి విని గ్రహించిన దానిని నీకు వినిపిస్తును అని చెప్పి ఆ సుఖ గోస్వామి సౌనకాదుల యొక్క ఋషుల యొక్క సభలో చెప్తున్నాడు అన్నమాట. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ప్రథమస్కంధే నైమిషీయోపాఖ్యానే జన్మగుహ్యం నామ తృతీయోధ్యాయః. జన్మగుహ్యం అంటే భగవంతుడి యొక్క గూఢమైనటువంటి రహస్యమైన జన్మల గురించి చెప్పారన్నమాట. ఆ విధంగా 3వ అధ్యాయం సమాప్తం. వ్యాస మహర్షి అస్మిత్వానంలో భాగవతం అసలు ఎలా పుట్టింది శ్రీ సౌనకోవాచ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే సౌనకులు అడుగుతున్నారు. ఇతి బ్రువాణం సంస్తూయ మునీనాం దీర్ఘసత్రిణాం వృద్ధః కులపతి సూదం బహురుచ సౌనకో అబ్రవీత్. సుఖదేవి కోసం ఈ విధంగా నేను భాగం చెప్తానంటే అప్పుడు అంటున్నాడు అన్నమాట. సౌనకుడు మహర్షి అంటున్నాడు, ఈ విధముగా పలుకు సూతిని గౌరవించి బహుకాలము వరకు జరుగు యజ్ఞమున దీక్షితులై ఉన్న ఋషులలో శ్రేష్ఠుడు, ప్రవీణుడు,
ఋగ్వేదీయులకు సౌనకముని ఇట్లు పలుకనారంభించెను. కోసం చెప్పానంటే ఆయన అడుగుతున్నారు, మన సౌనక మహర్షి అంటున్నాడు, ఈయన ఎవరుట? బహుకాలం వరకు జరిగేటువంటి యజ్ఞములో దీక్షులై ఉన్నారు వీడు, సౌనకాది ఋషులు. ఆ ఋషులలో శ్రేష్ఠుడు, పెద్దవాడు, ప్రవీణుడు, ఋగ్వేద పండితుడు సౌనక మహర్షి అంటున్నాడు ఈ విధంగా. సూత సూత మహాభాగ వదనో వదతాన్వర కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాన్ సుఖః. అయ్యా సూతుడా, పరమ సౌభాగ్యవంతుడా, నీవు వక్తలో శ్రేష్ఠుడవు, చెప్పేవాళ్ళలో గొప్ప వక్తవు. అందువలన భగవానులకు సుఖదేవుడు చెప్పిన పవిత్రమగు ఆ భగవద్గీతను మాకు చెప్పము. జాగ్రత్తగా వింటా, మాకు చెప్పండి బాగుంది. కస్మిన్ యుగే ప్రవృత్తేయం స్థానే వాకేన హేతునా కుత సంచోదితః కృష్ణః కృతవాన్ సంహితాం మునిః. ఓ సూత మహాపురుషుడా, ఏ యుగమున ఏ స్థానమున మహాభారతాది ధర్మశాస్త్రములు రచితములైనను ఏ కారణము చేయి పారమహంస సంహిత ఆరంభింపబడినది? వ్యాసుల వారు చెప్పారు, శుకుడికి చెప్పాడైనా, శుకుడికి చెప్పాడు ఉంటుందో బాగానే ఉంది. అసలు ఇది ఏ యుగంలో అయింది? ఈ చరిత్ర అంతా కూడా ఎక్కడ జరిగింది? ఇది మహాభారత మొదలైన రకరకాల ధర్మశాస్త్రాలను రచించాడు ఆయన వేదవ్యాసుల వారు. మళ్లీ తిరిగి భారతాన్ని రచించారు. అవసరంలోకి వచ్చింది. ఏ కారణము చేత ఈ పారమహంస సంహిత ఆరంభింపబడినది? ఎవరిచే ప్రేరితుడై కృష్ణద్వైపాయనుడు ఈ భాగవత సంహిత రచించెను? ఎవరు ఆయనని చెప్పారండి? ప్రేరణ ఎలా వచ్చింది ఆయనకి? ఎందుకు రాసిన ఈ భాగవతాన్ని అని చెప్పి అడుగుతున్నారు. హస్య పుత్రో మహాయోగి సముద్రం నిర్వికల్పకః ఏకాంతమతిర్నిద్రో మూఢో మూఢైవేయతే. వ్యాసనందనుడగున సుఖదేవుడు మహాయోగి, బ్రహ్మజ్ఞాని, భేదజ్ఞానరహితుడు, బ్రహ్మమునందే చిత్తము గలవాడు. ఉన్నిద్రుడు అంటే మాయాభినివేశము నిద్ర లేనివాడు. అందువలన ఆయన గూఢముగా నుండుటచే లోకమునకు జడుదవలే ఆగపడను. సుఖదేవ గోస్వామి మాత్రం ఆయన దిగంబరుడై ఉంటాడు, మహాబ్రహ్మజ్ఞాని, ప్రపంచములో తిరుగుతున్నప్పటికీ ఏమి కూడా అంటాం అన్నమాట. ఆయన ఒక ఉద్విగ్నుడు, ఒక పిచ్చవాడుగా ఉంటాడు. దృష్ట్వానుయాంత మృషిమాత్మజమప్యనగ్నం దేవ్యో హ్రియా పరిదధూర్ణ సుతస్య చిత్రం తద్వీక్ష్య పృచ్చతి మునౌ జగదుస్తవాస్తి స్త్రీ కుంభిదానతు సుతస్య వివిక్త దృష్టి. సన్యాసమునకై వనమునకు వెడలి తన పుత్రుని వ్యాస మహర్షి వెంటనంటి పోవుచుండెను. ఆయన పుట్టినదే తడవుగా తల్లి గర్భ నుంచి బయటకు పోతున్నట్ట. ఎవరు? సుఖదేవుడు. మాతృగర్భంలో 10 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. తర్వాత జన్మించిన వెంటనే తల్లిదండ్రులు చూడకుండా ఆయన మహాబ్రహ్మజ్ఞాని కాబట్టి వనాలు వెళ్ళిపోతున్నట్ట. అప్పుడు ఈ వ్యాసదేవుడు పుత్రా చూసి ఆయన కూడా వెళుతున్నాడు. అంటే ఈయన ఇంత పెద్ద పండితులు, వేదాలు విభజించాడు, పురాణాలు రాశాడు, అయినా కూడా పుత్ర వ్యామోహమా అంటే అలా కాదు. దాని దగ్గర ఉన్నటువంటి ఆ భాగవత సంపదని ఆయన లోకంలో ప్రవర్తింపజేయాలి. దాన్ని మళ్లీ లోకంలో ప్రచారించడానికి సరైనటువంటి వ్యక్తి ఆయన అన్నమాట. అందుకని ఆయన కూడా వెళుతున్నట్ట. అప్పుడు జలక్రీడలాడు అప్సరసలు నగ్నముగా నన్ను సుఖదేవుని చూచి వస్త్రము ధరింపలేదు. కానీ వస్త్రమును ధరించి ఉన్న వ్యాసును చూసినంతనే వారు సిగ్గుచే వస్త్రము ధరించరి. ఈ ఆశ్చర్యమును చూచి వ్యాసుడి స్త్రీలను ఇట్లు చేయుటకు కారణమడిగను. అప్పుడు వారిట్లు ప్రత్యుత్తరమిచ్చిరి, నీ దృష్టిలోనింకనూ స్త్రీ పురుష భేదం ఉన్నది, కానీ నీ పుత్రుని పవిత్ర దృష్టిలో ఈ భేదము లేదు. అంటే ఇక్కడ వ్యాసుదేవుని తప్పుగా మాట్లాడటం కాదు. ఎందుకంటే అప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే అప్సరస స్త్రీలు ఈ శుకుడు వెళుతుంటే పట్టించుకోలేవాడు. ఎందుకంటే ఇప్పుడు లోకజ్ఞానం లేకుండా వెళ్ళిపోతున్నాడు. కానీ వ్యాసుడు వస్తున్నప్పుడు ఈయనేమో ఎవరిలో ఉన్నాడు, సుఖదేవుడు వస్తున్నాడు. అతను చూసి సిగ్గుపడలేదు.
కానీ తండ్రి ముసలివాడు గడ్డలు పండిపోయి వృద్ధులు ఆయన వెళుతుంటే ఆయన చూసి వీళ్ళు పట్ల సిగ్గుపడ్డారు. అప్పుడు అడిగట్ట ఎవరో ఆయన్ని మానేసి చూసి మీరు సిగ్గుపడి నన్ను సిగ్గుపడతారంటే ఆయనకి స్త్రీ పురుష భేదం లేదు అంటే బ్రహ్మజ్ఞానులు అయిపోయిపోకుండా కూడా. కానీ నీకు ఉంది కాబట్టి నీ శపించమం. లోకములో శిక్షణ ఇవ్వాలంటే ఈ భేద జ్ఞానం తెలిసి ఉండాలి. ఇక్కడ ఆయనేమో చాలా మంది జక్కలు చెప్తుంటారంటే ఇక్కడ సుఖదేవి గోస్వామి కన్నా వ్యాసుడు తక్కువ వాడు, వ్యాసుడికి ఇంకా ఈ ప్రపంచ సంబంధం ఉంది, శివుడు లేదు చెప్తూ ఉంటారు. కానీ ఇది ధర్మ విరుద్ధం అన్నమాట. ఎందుకంటే ఈయన లోకానికి శిక్షణ కోసం వచ్చాడు. ఎవరు? వ్యాసుడు వారు ఒక కళ్యాణం కోసం అని చెప్పి. అటువంటి వ్యక్తికి కనుక ఈ భేద దృష్టి లేకపోయినట్లయితే ఏది మంచిది చెప్పలేదన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి తప్ప చాలా మంది ఇంకా భేద దృష్టి ఉంది, సుకుడు లేదు, సుకుడు మహాభాగ్యం ఆయన గొప్పవంతుడు చెప్తూ ఉంటారు. కానీ అది సరికాదనమాట. ఆ విధముగా ఇక్కడ అంటే ఇక్కడ వీళ్ళ దృష్టిలో ఇక ప్రాపంచికమైనటువంటి ఏ వస్తువు ఎందు ఎటువంటి మోహమైనటువంటి వాడు సుఖదేవి కోసం వెళ్ళిపోతాడు బ్రహ్మజ్ఞానం కోసం అని చెప్పి. తర్వాత మళ్ళీ అటువంటి ఆయన్ని పిలిపించి భాగవతం ఏ విధంగా ఆయన విన్నాడని చెప్పారన్నమాట. ఆ విషయాన్ని మనం భాగవత కృపంటే రేపు విన్నాం. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.